చివరికి మదిరిలో ఉన్నటువంటి కిచెన్ నిర్మాణం కూడా ఇది తాత్కాలికమైనటువంటి కిచెన్ మాత్రమే. పర్మనెంట్ కిచెన్ పూర్తి నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన శాంక్షన్ చేశాం, జరుగుతూ ఉంది. అప్పటి వరకు కూడా ఆగకూడదనేటువంటి ఆలోచనతోనే ఉన్న షెడ్ని బాగు చేపించి ఆ షెడ్లో కావాల్సిన వనరులు ఏర్పాటు చేపించి ఆ షెడ్కు కావాల్సినటువంటి విషయాలన్నింటినీ అందించి వడివడిగా పూర్తి చేసి దీన్ని ఈరోజు మనం అందించాం. మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల శాంక్షన్ చేశాం, అన్ని చోట్ల ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతాం. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పాలనంటే అది ఒక హోదా కాదు. అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు. అధికారమన్నా పాలనన్నా ఉన్న వనరుల్ని పోగేసి ఆ రాష్ట్ర సమాజ హితం కోసం ఏ రకంగా మనం ప్రణాళిక చేయగలం, ఏ రకంగా వారి అభివృద్ధి కోసం మనం పునాదులు వేయగలమనే ఆలోచనతోనే ముందుకు పోవాలి. అలా పోయే క్రమంలోనే అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ల కోసం, నిరుపేదల కోసం 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ నిర్మాణ కార్యక్రమం జరిగిన తర్వాత గృహప్రవేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం, వాళ్ళకి సహకరించిన ఆ ప్రాంత ప్రజల ఆనందం చూస్తూ ఉంటే ఇది కదా సరైనటువంటి పాలన అనేటువంటి అనుభూతి కలుగుతాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ భారీ బహిరంగ సభలతో అనేక ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై ఆనాడు మీ అందరి ఆశీస్సులతో గెలిచిన నేను కాంగ్రెస్ పార్టీ నన్ను శాసనసభాపక్ష నాయకుడిగా చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడుచుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అనేక సంఘటనలు చూశాం. అనేక కుటుంబాల బాధలు, ఇతిహాసాలు, గాథలు విన్నాం. ఇల్లు లేని పేదవాళ్ళు చెప్పిన బాధను విన్నాం. పంట పండించుకునే రైతన్నల ఘోష విన్నాం. పండించిన పంటని కొనుగోలు చేయలేక సరైన సమయానికి నిధులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారనేటువంటి వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం. చదువుకునేటువంటి విద్యార్థుల పాఠశాలను చూశాం. మార్గ మధ్యలో అనేక మంది చిన్నారులు పాఠశాల దగ్గర తీసుకొని వెళ్ళి ఇది మా పాఠశాల దుస్థితి, దీనికి గదులు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, కూర్చోటానికి సరైన పరిస్థితులు లేవు, ఇది మా దుస్థితి, బాగు చేయండి అని పిల్లలు అడిగిన విధానాన్ని విన్నాను. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు రాక అల్లాడుతూ వయసు మీద పడి ఉద్యోగాలు సంపాదించలేక తిరిగి ఇళ్లకు వెళ్ళి తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఉద్యోగాల ప్రయత్నంలో నగరాల్లో ఉండి తినటానికి తిండి లేక ఉండటానికి గదులు లేక తిరిగి ఇంటికి పోదామంటే ఏ ముఖం పెట్టుకొని తల్లిదండ్రులకి గ్రామానికి వెళ్ళాలనేటువంటి బాధతో వాళ్ళు చెప్పినటువంటి బాధలు విన్నాం. ఆనాడే ఆలోచన చేశాం, వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకి జీవితాల్లో మార్పు వచ్చే నిర్ణయాలు, ఒక్క నిర్ణయంతో లక్షల మంది కోట్లాది మంది జీవితాల్లో మార్పు వచ్చేటట్టుగా నిర్ణయాలు చేసేటట్టుగా ఆ ప్రభుత్వంలో నిర్ణయాలు చేయాలి, చేస్తాం అని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పేదవాళ్లకు 4,50,000 ఇళ్లు ఒకటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో
ఆ శాంక్షన్ చేసి ఇల్లు మొదలు పెడుతున్నప్పుడు ఆ రోజు కలిగినటువంటి తృప్తి ఏ రోజు కలగలేదు నా రాజకీయ జీవితంలో. ఈరోజు మరొక్కసారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వాళ్ళందరికీ ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేస్తాం. ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెడతామని ఆనాడు చెప్పినట్టు మీదగా ఆనాడు బడ్జెట్లో ప్రవేశపెట్టే కాదు, ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ పిల్లలతో కూర్చొని తింటున్నప్పుడు కలిగినటువంటి తృప్తి నాకు ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. ఈ రోజు నేను పొందినటువంటి అనుభూతి. రైతులు పంట పండిస్తే పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు లక్షల మంది రైతుల అకౌంట్లోకి డబ్బులు పంపించినప్పుడు కలిగినటువంటి ఆనందం ఏ రోజు నేను పొందలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం జనాభా పై ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి ఆ మహిళలు తీసుకునే టికెట్లకు సంబంధించిన డబ్బుని లక్షల మంది మహిళల టికెట్ల డబ్బుని వారు కట్టే బదులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీకి ప్రతి నెల మేము పంపించినప్పుడు ఈ రాష్ట్ర మహిళల్ని మహాలక్ష్మిలాగా మనం గౌరవించుకొని వాళ్ళకి ఆదా చేస్తున్నందుకు పొందినటువంటి తృప్తి చాలా గొప్పగా ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని ఆ ఎదుగుదలతో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను చదివించుకొని కుటుంబాలు నిలబడే విధంగా మహిళలు ముందుకు రావాలని వాళ్ళని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటిస్తే ఆ ప్రకటన నిజం చేయటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు ఇప్పిస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నవ్వారు. ఇది సాధ్యమా? సాధ్యం చేసి చూపించాం. కేవలం 2.5 సంవత్సరాల్లో 67,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటేటట్టుగా వాళ్ళకి బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకి రుణాలు ఇప్పిస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరంగా ప్రజల పక్షాన తీసుకున్నటువంటి నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి ఆ ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరికైనా అనారోగ్యం గురైతే గతంలో చూశాము. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం వనరులతో మనం బాగా బాగుపడవచ్చని ఆలోచన చేస్తే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి గాలికి వదిలేస్తే అనేక కుటుంబాలు వారికి ఉన్న భూమిని అమ్ముకొని ఇంట్లో స్త్రీలు ఉంటే వాళ్ళ మెడల్లో ఉన్న పుస్తలను కూడా అమ్ముకొని వైద్యం చేపించుకొని వాళ్ళు పడినటువంటి బాధలు చూసిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకొని పోతాం. ఇది 5 లక్షలు కాదు, సంవత్సరానికి 10 లక్షల వరకు ఒక కుటుంబం వైద్యం చేపించుకునేటట్టుగా పథకాన్ని తీసుకొని వస్తామని చెప్పి దాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో మనం ఇచ్చిన బియ్యం ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా బియ్యాలు ఇస్తా ఉంటే ఆ బియ్యం తినలేక ఆ బియ్యాన్ని అక్కడికక్కడికి అమ్ముకొని పోయేటువంటి దృష్టాంతాలు అనేక గ్రామాల్లో చూశాం. కాదు కూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో సన్న బియ్యంతో భోజనం చేయాల్సిందే అని చెప్పి 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,06,00,000 కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ప్రతి కుటుంబానికి మనిషికి 6 కేజీల లెక్కగట్టి ప్రతి ఇంటికి పంపిస్తా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేసి ఈ ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నాంది పలికిపోతా ఉన్నాం.
ఇప్పుడే పెద్దలు చెప్పారు, హరి కృష్ణ మిషన్ చాలా రుచిగా ఉండాలి, వేడిగా ఉండాలి, న్యూట్రిషియస్గా ఉండాలి. పిల్లలు ఎవరు కూడా అరే ఇది బాగాలేదనేటువంటి బాధ ఉండటానికి వీలు లేదనే దిశలో దీని క్వాలిటీ చెక్ చేసి కావలసిన మెనూ తయారు చేసి ఏ సమయానికి ఏ రోజు ఏది పెట్టాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెనూ తయారు చేసి ఆ అల్పాహారంతో పాటు పిల్లలు ఎదగటానికి కావలసినటువంటి ఒక గ్లాసు పాలు కూడా వారానికి 3 రోజులు పిల్లలకి ఒక గ్లాసు పాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టారు. మరో 3 రోజులు రాగి జావా, మరో 3 రోజులు ఒక గ్లాస్ ఇచ్చేటట్టుగా అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు, 3 రోజులు జావా, మొత్తంగా 6 రోజులు కూడా చాలా మంది డాక్టర్లతో ఆలోచన చేసి పౌష్టిక ఆహారాన్ని మెనుగా తయారు చేసి అందిస్తా ఉన్నాం. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.